హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు క్యారెట్ పచ్చడి చూపించబోతున్నాను. దీనికోసం క్యారెట్‌ని శుభ్రంగా కడిగేసుకొని, ఒక క్లాత్‌తో తుడుచుకొని, ఇదిగోండి ఇలా తురుము తీసుకోవాలి. ఆ తురుముకు సరిపడా పచ్చికారం తీసుకోవాలి. సరిపడా ఉప్పు కూడా తీసుకొని, మొత్తం మేము 3 కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని, ఇది పక్కన పెట్టుకోవాలి. ఇది చాలా హెల్త్‌కి మంచిదండి పచ్చడి. పైగా ఇది క్యారెట్ పచ్చడి అని కూడా తెలీదు. మనం మొత్తం రెడీ చేసేసినాంక. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఇలాగా ఆయిల్ వేసుకొని, తాలింపు కోసం తాలింపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఒక టీ స్పూను అలాగ పసుపు వేసుకోవాలి. తర్వాత ఇంగువ కూడా ఏసుకోవాలి. చిన్న లిటిల్ బిట్ అంత ఇంగువ. ఎందుకంటే ఇది పచ్చడి కొంచెమే కదా! అదిగోండి అంత సరిపోతది. ఇంగువ వేసేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నాక ఈ తాలింపు రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఇందాకడ ఇదిగోండి ఇలాగా పక్కన పెట్టుకున్నాం కదా! కలిపేసి క్యారెట్ తురుము అది కూడా దీనికేసి వేడయ్యేలాగా ఉంటే చాలు. బాగా ఫ్రై అవ్వక్కర్లేదు. అదిగోండి అది మొత్తం అలా హీట్ అయిన తర్వాత దింపేసుకొని వేరే బౌల్‌లోకి మార్చుకోవాలి. మార్చుకొని హీట్ అయింది చల్లారే వరకి ఉండాలి. ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం దీనికి సరిపడా నిమ్మరసం తీసుకోవాలి. ఈ పచ్చడి క్వాంటిటీ తక్కువే ఉంది కాబట్టి నేను ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ సరిపోయింది నాకు. అదే మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే గనక నిమ్మకాయలని పిండేసుకొని వడగొట్టుకొని పక్కన పెట్టుకొని సరిపడా కలిపేసుకోవడమేను. ఈ చట్నీ అయితే చాలా సూపర్ ఉంటదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.